చిత్తూరు మామిడి రైతుల్ని వైసీపీ కీలక నేత, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా వెలిగిపోయిన పెద్దిరెడ్డి అండ్ గ్యాంగు తీవ్ర నష్టాలకు గురి చేస్తూ ఉంది. చిత్తూరు జిల్లా సమీప ప్రాంతాల్లో తోతాపురి మామిడిని రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉంటారు. ఏటా గడిచిన 4-5 దశాబ్దాలుగా రైతులు తోతాపురి సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. దీనికి కారణం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 42 పల్ప్ యూనిట్స్ ఉన్నాయి. ఈ మ్యాంగో నుంచి గుజ్జు తీసి నిల్వ చేసి ఎగుమతి చేసే సంస్థలు. ఈ సంస్థలన్నిటినీ వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి అనుచరుడు ఆపరేట్ చేస్తూ సిండికేట్గా మార్చాడు అనే విషయం ప్రభుత్వ నిఘా వర్గాలు గమనించాయి. మే 15వ తేదీ నుంచి తోతాపురి కొనుగోలు చేయాలని ముందుగా డిసైడ్ అయ్యి కొనుగోలు మాత్రం ప్రారంభించకుండా చేశాడంట ఆ నేత. మిగతా కంపెనీలందరినీ బెదిరించి ఆలస్యంగా మామిడి కొనుగోలు చేయడమే కాకుండా కేజీ 3 రూపాయల కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే మీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి బెదిరింపులు దిగుతున్నాయంట. ప్రభుత్వం రంగంలోకి దిగి కేజీ 12 రూపాయలు కొనుగోలు చేయండి, 8 రూపాయలు మీరు భరించండి, మిగతా 4 రూపాయలు రైతులకు మేము ఇస్తామని చెప్పినా కూడా కంపెనీలు దారిలోకి రాలేదు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతుకు న్యాయం జరగకపోతే ఇక రాష్ట్రంలో రైతుకు న్యాయం ఎక్కడ జరిగే అవకాశం ఉంది? వైసీపీ నేతలు ఎంతగా బరి తెగించారో చూడండి. 6 లక్షల మంది రైతుల కుటుంబాలు దీంతో ప్రభావితం అవుతోంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆదాయం తోతాపురి మామిడి, దాన్ని కూడా రైతులకి కనీసం కోత, కూలి, రవాణా ఖర్చులు కూడా రాకుండా చేస్తూ ఉన్నారు. వందలాది ట్రాక్టర్లు తీసుకెళ్లి కంపెనీల ముందు క్యూల్లో పెట్టినా కూడా లోపలికి కూడా అనుమతించడం లేదు. ఒక టన్ను కోయడానికి ట్రాక్టర్లో వేసి రవాణా చేసి కూలీలకి తరలించడానికి ఇవన్నీ ఖర్చులే 2700 రూపాయలు అవుతుంది టన్నుకి ఖర్చు. కానీ 3000 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు. అంటే రైతు పండించి సంవత్సరం అంతా ఖర్చు పెట్టి పండించిన ఖర్చులు తీసి పక్కన వేస్తే కోత, కూలి, రవాణా ఖర్చులు కూడా ఇవ్వబోయేసరికి చాలామంది రైతులు కోయడమే మానేశారు. కంపెనీలన్నీ సిండికేట్గా మారడంతో పాటు బెదిరింపులకు దిగడంతో వారైతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం లేదు. ఈ తోతాపురి మామిడి కొనుగోలు విషయంలో ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వానికి. వైసీపీ నేతల ఆగడాలు వారు కనపడకుండానే ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది రైతులు నష్టపోతే చివరికి తిట్టేది అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని. వైసీపీ అరాచక నేత ఇలా చేశాడని ఎవడు అనుకోడు. కంపెనీల మెడల గనక మీరు వంచలేకపోతే భవిష్యత్తులో ప్రజలు, రైతులు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తోతాపురి మామిడి రైతులకి న్యాయం చేయండి. ప్రతి కంపెనీ ఎంత కొనుగోలు చేసింది అనే లెక్కలు కూడా బయటకు లాగండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు రైతుకు న్యాయం చేయకపోతే వైసీపీ నేతలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎలాంటి చర్యలకు తీసుకోబోతా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం చిత్తూరు తోతాపురి మామిడి రైతుకు న్యాయం చేయండి. పత్రికల్లో కథనాలు వచ్చే వరకు కాదు, నిఘా వర్గాలు ఉంటాయి. కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయా, డ్రామా చేస్తున్నాయా అనే విషయాన్ని కూడా మీరు గమనించలేకపోతా ఉన్నారు. కంపెనీ గేటు ముందు ఉన్న 200 ట్రాక్టర్లు ఒక్కడ కూడా లోపలికి వెళ్ళడం లేదు అంటే సరుకు ఎలా వస్తుంది కంపెనీకి? కంపెనీలని బెదిరిస్తున్నాడు, ఎవడో బెదిరిస్తున్నాడు ఏంటి అనే విషయాలు నిఘా వర్గాల ద్వారా తీయండి. ఉద్యాన శాఖ అధికారులను పెట్టండి. ప్రతిరోజు కంపెనీలోకి ఎన్ని టన్నులు వెళ్తా ఉంది అనేది తీయండి, లెక్క తీయండి. ఏమి లేకుండా రైతులను మొత్తాన్ని నాశనం చేసి ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేందుకు పెద్దిరెడ్డి చేస్తున్న అరాచకాలను ఇప్పటికైనా కట్టడి చేయండి. రాబోయే కొద్ది గంటల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.